ఎక్కడైనా ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. రైల్వే లైన్లు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ మాకు కావాలని కోరుకుంటారు. కానీ మేఘాలయలో ప్రజలు మాత్రం మాకు రైల్వేస్ వద్దురా బాబు అంటున్నారు. దానికి ప్రధానమైన కారణం, మీరు కనుక మాకు రైల్వేస్ కొత్తగా వేస్తే ఎక్కువ మంది ప్రయాణికులు ఇమిగ్రెంట్స్ ఇక్కడికి వచ్చేస్తే మా యొక్క ఐడెంటిటీ దెబ్బతింటుంది, మా యొక్క ప్యూరిటీ దెబ్బతింటుంది. అవన్నీ పక్కన పెట్టి ఇక్కడ చాలా ఫారెస్ట్ ఏరియాసు, ప్రిస్టైన్ ప్యూర్ ఏరియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా కంటామినేట్ అయిపోతాయి, బయోడైవర్సిటీ దెబ్బతింటుంది, మా హిల్లీ రీజియన్స్ పాడవుతాయి అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారనమాట. అయితే అతి కొద్ది మంది మాత్రం ఈ రైల్వే లైన్స్ని సపోర్ట్ చేస్తున్నారు. మేఘాలయలో మాకు కొత్త రైల్వే లైన్స్ రావాలి. ముఖ్యంగా మనకు తెలుసు అస్సాం మేఘాలయ బోర్డర్లో బైని హాత్ అని చాలా మంచి ఇండస్ట్రియలైజ్డ్ ప్లేస్ ఉంది, ఒక టౌన్ ఉందన్నమాట. దానిలో ఎక్కువ పొల్యూషన్ ఉందని కూడా అంటున్నారనమాట. ఎవరైతే రైల్వే లైన్ సపోర్ట్ చేస్తున్నారో రైల్వే లైన్స్ వల్ల డెవలప్మెంట్ ఉంటుంది, ఎకనమిక్ డెవలప్మెంట్ ఉంటుంది, అంతేకాదు గ్రోత్ బాగా మనం చూసుకోవచ్చు. దాంతోపాటు ఇండస్ట్రియలైజేషన్ పెరుగుద్ది అండ్ ఓవరాల్గా ట్రేడ్ పెరుగుద్ది, వాణిజ్యం పెరుగుద్ది. మేఘాలయ కూడా మెయిన్ స్ట్రీమ్తో కనెక్ట్ అయిపోద్ది, దానివల్ల మేఘాలయ కూడా డెవలప్ అవుద్దని నమ్ముతున్నారు. అయితే అక్కడున్న ప్రిస్టైన్ ప్యూరిటీ మాత్రం పోద్ది, అసలు మేఘాలయలో కొత్త రైల్వే లైన్స్ రానివద్దని చెప్పి అక్కడ ఎక్కువ మంది కోరుకుంటున్నారనమాట. కానీ నార్త్ ఈస్ట్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా కనెక్టివిటీ కావాలి.